నీకు ఎవరు ఐడియాలు ఉన్నారు? ఎవరు రోల్ మోడల్ ఉన్నారు? నాకు ధోని అన్న. హ్మ్. ధోని నాకు చాలా రోల్ మోడల్ ఆయన. ఎప్పుడైనా ఫెయిల్యూర్‌లో కూడా అతనిచ్చే కమ్‌బ్యాక్ నాకు చాలా ఇష్టం. ఈ స్పోర్ట్ అనేది ఎవరికీ తెలీదు సాధారణంగా. షూటింగ్ బాల్ అనేది ఒకటున్నది అని తెలీదు. నాకు కూడా ఈవెన్ నాకు తెలీదు. అయితే ఈ స్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ? ఇది ఇండియన్ స్పోర్టేనా లేదా ఫారెన్ స్పోర్టా? యాహ్! అన్న ఇది ఇండియాలోనే డెవలప్ అయిన స్పోర్ట్ అండ్ ఇక్కడే షూటింగ్ బాల్ అనేది ఎంతమంది ఆడతారు? అసలు దాని మెజర్‌మెంట్స్ ఏంటిది? నెట్ వచ్చేసి 8.1 అన్న బాయ్స్‌కి. వాలీబాల్‌లో స్పైకర్స్ అని, సెట్టర్స్ అని, స్పైకర్స్ అని ఉంటారు. అవును. అసలు మీ షూటింగ్ బాల్‌లో ఎలా పిలుస్తారు మిమ్మల్ని అసలు? డిఫెన్స్, షూటర్స్, నెట్ మ్యాన్స్ ముగ్గురుంటారు. ఇప్పుడు ఇది ఇండియన్ స్పోర్ట్ కదా! ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటున్నాం. మిగతా కంట్రీస్ వస్తాయా? లేదంటే లిమిటెడ్‌గానే ఉంటారా? ఫస్ట్‌లో వచ్చినప్పుడు 6-7 వరకు వచ్చినాయి. రీసెంట్‌గా ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్ కప్, సెకండ్ వరల్డ్ కప్ అది. అందులో 12 వరకు వచ్చినాయి. నాకు రీసెంట్‌గా తెలిసింది ఏంటంటే నువ్వు సాప్ చైర్మన్ కూడా కలిసినట్టు తెలిసింది. అసలు ఏమన్నారు అసలు సాప్ చైర్మన్? ఏపీలో ఇండియా లెవెల్ ఆడే ప్లేయర్ ఉన్నారని తెలియదు అని చూసి షాక్ అయ్యారు. హాయ్ హలో, దిస్ ఇస్ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక డిఫరెంట్ స్పోర్ట్, మీరు ఎప్పుడు వినుండరు ఈ స్పోర్ట్ గురించి. అండ్ ఆ స్పోర్ట్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు అండ్ చాలా నేషనల్స్ కూడా ఆడాడు తను. తనని ఈరోజు తీసుకొచ్చి మీకు పరిచయం చేయబోతున్నాను. హాయ్ హనీత్, హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా. హనీత్, నిన్ను పిలవడానికి కారణం ఏంటంటే నీ స్పోర్ట్ చాలా లైక్ డిఫరెంట్ స్పోర్ట్ ఇది. సిమిలర్ టు వాలీబాల్ కింద ఉంటుంది కానీ చాలా డిఫరెంట్. అసలు ఏంటిది షూటింగ్ బాల్ అంటే అసలు ఏంటిది ఇది అసలు? అంటే సేమ్ వాలీబాల్కి సిమిలర్గా అయితే అసలు ఉండదన్న. ఓన్లీ నెట్ హైట్ వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాల్ కూడా చేంజ్ ఉంటుంది. కానీ వాలీబాల్కి మనం 3 పాసెస్లో ఆడతాము. దీనికి ఓన్లీ సింగిల్ పాస్లో, ఒకటే బాజ్లో వెళ్ళిపోవాలి. అచ్చా. అది కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. షూట్ కొట్టినప్పుడు మాత్రం పవర్ షూట్ కొట్టాలి అండ్ అది నెట్తో క్రాస్ అవ్వకుండా. అండ్ అండరామ్ అవతల అపోనెంట్ ఏమో ఆబ్వియస్లీ వాళ్ళకి ఈ రేంజ్ వరకు వస్తుంది కాబట్టి అండరామ్ ఆడతారు. అండరామ్ మాత్రం హైట్ ఆడాలి. అండ్ మన పొజిషన్ వాలీబాల్ ఇలా పెడతాం కదా, అండ్ దీని అండరామ్ ఇలా పెడతాం అన్నమాట పొజిషన్. ఓకే. షూట్ ఏమో ఇలా పెడతాం పొజిషన్. ఇటు సైడ్ నుంచి కట్ చేయాలి, అండరామ్ నుంచి హైట్ లేపేయాలి. ఓకే. అండ్ అని యాక్చువల్గా ఈ స్పోర్ట్ అనేది ఎవరికి తెలియదు సాధారణంగా. షూటింగ్ బాల్ అనేది ఒకటి ఉన్నది అని తెలియదు. నాకు కూడా ఈవెన్ నాకు తెలియదు. అయితే ఈ స్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ? ఇది ఇండియన్ స్పోర్టేనా లేదా ఫారెన్ స్పోర్టా? అన్న ఇది ఇండియాలోనే డెవలప్ అయిన స్పోర్ట్ అండ్ ఇక్కడే వచ్చింది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ ఏరియా నుంచి వచ్చింది. ఒకసారి వాళ్ళు కనిపెట్టిన గేమ్. హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర ఇటువైపు అంతా చాలా ఫేమస్ అయిన గేమ్ అన్న. ఇది అరౌండ్ 1955 ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ అయిన గేమ్. ఓకే. 45 ఇయర్స్ పైన అవుతుంది. రీసెంట్గానే 44th నేషనల్ జరిగింది. 44th నేషనల్ జరిగింది. అచ్చా. 44th అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 45th నేషనల్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే. అసలు ఈ స్పోర్ట్లోకి రావాలని ఎలా అనిపించింది? అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఇదే స్పోర్ట్లోనా లేదా వేరే స్పోర్ట్ నుంచి ఈ స్పోర్ట్లోకి మారావా? లేదన్న, యాక్చువల్గా నేను ఖోఖో అండ్ కబడ్డీ ప్లేయర్. మా సార్ ఉంటారు విజయ్ కుమార్ సార్ అని చెప్పి, మా స్కూల్ నుంచి పీటీ సార్ ఆయన. ఆయన దగ్గరుండి ఇలాంటి గేమ్స్ అన్నిటిని ఫస్ట్ వాలీబాల్ అంత టచ్ చేయనివ్వరు సారు. ఎందుకంటే మాకు యాక్చువల్లీ మా స్కూల్కి గ్రౌండ్ ఉండేది కాదు. బాల్ గేమ్స్కి దూరంగా ఉంచేవాళ్ళు. బాల్ పంచర్ అయిపోవడం ఏదో ఒకటి అవుతూ ఉండేది. ఫ్లెక్సిబుల్గా ఉండేది కాదు గ్రౌండ్. సో ఖోఖో, కబడ్డీ, సీఎం కప్ లెవెల్ వరకు బాగానే ఆడాం మేము. ఆ తర్వాత మాకు త్రోబాల్, ఫుట్బాల్ నెమ్మదిగా నేర్పించారు సార్. నేర్పించి నేను 10th 2019లోనే ఆడా షూటింగ్ బాల్. నాకు ఈ గేమ్ తెలీదు. సార్ సరే వాలీబాల్ నీకు టచ్ ఉంది కదా, అండరామ్ ఒకటే వచ్చి నాకు వాలీబాల్ లిటరల్ లిఫ్ట్ కూడా రాదు నాకు. ఓకే, ఒక గేమ్ ఉంది ఇలాగా కొత్తగా వచ్చింది ఏపీలోకి, వెళ్దాం ఒకసారి చూసొద్దాం అని చెప్పి సెలక్షన్స్ తీసుకొని వెళ్ళారు. సో అక్కడ మాకేంటంటే సెలక్షన్స్లో షూటింగ్ బాల్తో ఆడించలేదు, త్రో బాల్తో, అంటే ఆ లెవెల్లో ఉన్న బాల్తో ఆడించారు. ఆడాను. సరే అండరామ్ ఆడుతుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు. యాక్చువల్ నేను దాంట్లో కూడా మెయిన్ ప్లేయర్ కాదు. ఫస్ట్ స్టేట్ మీద ఆడింది కూడా మెయిన్ ప్లేయర్ కాదు, నేను సబ్. అసలు నాకు ఏ టీమో కూడా తెలియదు, లిటరల్లీ జెర్సీ కూడా లేదు అసలు. సో అలా ఆడాను. అప్పుడెప్పుడో తుఫాన్ వచ్చిందనమాట. ఆ బాల్ ఏమో చిన్నగా ఉంది, గట్టిగా ఉంది.
అండరామ్ పెడుతుంటే ఇక్కడ కూడా వెళ్ళటా బాల్ కొడుతుంటే హార్డ్గా ఉంది. ఓకే. ఇంకా ఆయనకి సార్కి దండం పెట్టాను, సార్ ఇంకోసారి ఇలాంటి గేమ్స్ ఎందుకు సార్, ఇవి చాలా డేంజర్గా ఉన్నాయని చెప్పి ఇంకా తర్వాత షూటింగ్ బాల్ టచ్ చేయలేదు. అది డెస్టినీ ఎలా రాసిందో తెలీదు. కరోనా టైంలో ఏ టోర్నమెంట్ జరగల, పిల్లలు వాలీబాల్కే కష్టం పేరెంట్స్ పంపించడం. అప్పుడు షూటింగ్ బాల్ 2020లో అసలు జరగలేదు స్టేట్ మీట్స్. 2021 స్టార్టింగ్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో 2020కి సంబంధించిన స్టేట్ మీట్ ఉంటాయి కదా, అవి పెడదాం అనుకున్నారు. జనాలు లేరు, ఎవరు రావట్లేదు. స్టేట్ మీట్ పెట్టాలి, గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇంకా మా సార్ మమ్మల్ని పిలిచారు. అప్పటికి మాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అప్పుడు దాకా అసలు ఇంటర్లో గేమ్స్ టచ్ చేయాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ కరోనా అవ్వగానే ఆయన వచ్చి ఇలాగ మళ్ళీ ఆడాలి అని, సార్ నేను రాను సార్ ఆ గేమ్కి అన్న. లేదురా ఒకసారి రారా, ఏం లేదు, నెట్ మ్యాన్ ఉంటుంది, అటాక్ ఇలా కొట్టాలి అంట. సరే సార్ వస్తాను. అప్పుడు మేము చూడాలి, వ్యాజిలిన్ మాకు భయం కదా బాల్ అంటే, వ్యాజిలిన్ తీసేసుకొని రాసేసుకొని తగిలేసిద్ది బాల్ అని చెప్పి. అప్పుడు మా సబ్ జూనియర్ లెవెల్ ఉమెన్ బాల్కి మెన్ బాల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఉమెన్ బాల్ ఏమో ఫుట్బాల్ లాగా సాఫ్ట్ లెదర్, మెన్ బాల్ ఏమో హార్డ్ లెదర్. ఉమెన్ బాల్కే మేము భయపడిపోయాం తగులుతుంది అని చెప్పి. అలా వెళ్ళిన వాళ్ళం. ఇంకా తర్వాత నుంచి ఈ గేమ్ సార్ అప్పుడు సెక్రటరీ అయ్యారు, కృష్ణా డిస్టిక్కి టేక్ ఓవర్ చేస్తున్నారు బాడీని. నేను ఇలా సెక్రటరీ అయ్యాను, మనం ఆడదాం ఈ గేమ్ బాగుంటుంది అని చెప్పి నేర్పించేవాళ్ళు. సింగ్నగర్, విజయవాడలో సింగ్నగర్ బసవపన్న స్టేడియంలో కోర్టు 2 ఉండేవి వాలీబాల్కి, 2 వాలీబాల్ వాళ్ళు ఆడతారు. మాకు ఆడడానికి స్కోప్ లేదు, వాళ్ళు ఇవ్వనన్నారు. మేమేం చేసాం, మాతో పాటు ఇంకా ప్లేయర్స్ ఉంటారు కదా గన్నవరం నుంచి మా ఫ్రెండ్స్, వాళ్ళు వాలీబాల్ ఆడతారనమాట. సరే మాది మ్యాచ్ ఆడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు కోర్ట్ అని చెప్పి పందెం వేసుకొని వాళ్ళతో మ్యాచ్ కొట్టి 3 సంవత్సరాలు ఆ కోర్టు మాదే. షూటింగ్ బాల్ ఓన్లీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం, డైలీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. అలాగా స్టేట్ మీట్స్కి వెళ్ళాము. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ లైన్గా మేమే, ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మొత్తం మేమే. 3 ఓడిపోయాం. ఓకే. అర్థం కాదు మాకు. సబ్ జూనియర్ అంటే మాకు తెలియదు. సరే జూనియర్స్కి డెవలప్ అయింది మా గేమ్, అండరామ్ వచ్చు అందరికీ, ఆడాం, ఓడిపోతున్నాం, చాలా బాధపడ్డాం. ఎందుకు ఆడలేకపోతున్నాం అని. సీనియర్స్కి ఇంకా మా సార్ కూడా ఆడతానని ఆడారు, కానీ ఓడిపోయాం. ఎందుకు ఓడిపోతున్నాం అని అర్థం కాల. మళ్ళీ మార్చ్తో అయిపోయింది అది. మార్చ్ నుంచి మళ్ళీ జూలై వరకు ఈ టైంలో బాగా ప్రాక్టీస్ చేసాం. మాకు బాల్ కూడా ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మా బాల్ కావాలంటే ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలి బాల్. ఒక 5-6 బాల్స్, సార్ ఒక 10 తెచ్చారు, 6 బాల్స్ వరకు పంచర్ అయిపోయింది. ఆ లెవెల్లో ఆడేసాం. ఆడేసి సబ్ జూనియర్స్ ఫస్ట్ కొట్టేసాం. 2021లో సబ్ జూనియర్స్ ఫస్ట్. అప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది, అది అయిపోయింది. గన్నవరంలో జరిగింది ఆ టోర్నమెంట్. హోమ్ గ్రౌండ్లో మాది గన్నవరం, మన విజయవాడ హోమ్ గ్రౌండ్గా. ఇంకా అందరూ ఫస్ట్ కొట్టేసాం, అందరూ షాక్. అప్పుడు నేను కృష్ణా డిస్టిక్, అప్పుడు ఎన్టీఆర్ అది లేదు. అప్పటి వరకు షాక్, కృష్ణా అంటే వస్తుంది, 2 గేమ్స్ ఆడతారు, వాళ్ళు ఏమో ఆడరు వెళ్ళిపోతారు. కృష్ణా డిస్టిక్ ఫస్ట్ కొట్టిందనగానే షాక్ అందరూ. అప్పుడు సబ్ జూనియర్ కదా, సీనియర్ ప్లేయర్స్ అందరూ షాక్. కృష్ణానా ఎవరు, అప్పుడు మనతో సీనియర్స్ ఆడారు, సీనియర్స్ కూడా మేమే ఆడాం అంతకుముందు, వాళ్ళు జూనియర్ ఫస్ట్ కొట్టారా అనుకున్నారు. అందరూ షాక్ ఇచ్చేసాం. జూనియర్స్ మెడల్ ఉంది సెకండ్, సీనియర్స్ ఓడిపోయాం. మాకు అర్థం కాలేదు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందో మరి ఏమో తెలియదు. 2 కప్పులు కొట్టేపాటికి కొట్టేస్తాం, సీనియర్స్ కొట్టేస్తాం, సార్కి మాట ఇచ్చేసాం. సెమీఫైనల్స్లో ఓడిపోయాం, 3rd 4th ఆడాం, 3rd 4th దాకా వచ్చాం. కోఆర్డినేషన్ తప్పింది మాకు, సీనియర్ లెవెల్తో సీనియర్స్తో ఆడలేకపోయాం. అసలు చాలా బాధపడ్డాం అప్పుడు. ఓకే. అసలు వినీత్, షూటింగ్ బాల్ అనేది ఎంతమంది ఆడతారు, అసలు దాని మెజర్మెంట్స్ ఏంటిది? ఓకే అన్న, నెట్ వచ్చేసి 8.1 అన్న బాయ్స్కి, సేమ్ వాలీబాల్. ఉమెన్స్కి కూడా 7.6 ఉంటుంది వాలీబాల్కి, సేమ్ ఉమెన్స్కి కూడా సేమ్ అంతే. అండ్ మనకి మెజర్మెంట్ వచ్చే వాటికి మనకి వాలీబాల్ 9x9 బాక్స్ కదా, అది 10x10 ఉంటుంది. ఓకే. సైడ్ 10 ఉంటుంది, బ్యాక్ 10 పెరిగింది. ఇప్పుడు మనం వాలీబాల్ అంటే జంప్ చేసి అలా కొడతాం, ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి పవర్ షాట్ కొడతాం కాబట్టి నెట్ హైట్ బట్టి మాది ఈ లెవెల్ అలా కాబట్టి 10 meters ఉండాల్సిందే మా కోర్ట్. ఓకే.
ఎంతమంది ప్లేయింగ్ 7 ఆడతారు. 7 ఆడతారు. వాలీబాల్ లో ఓన్లీ 6 కదా. 6 ఆడతారు. అది రొటేషన్ అయి ఉంటాయి. మా దాంట్లో రొటేషన్ ఏ ఉండదు. నెట్ మ్యాన్ ఏరియా అని ఉంటది కదా, అటాక్ లైన్ ఉంటది. దాన్ని మేము నెట్ మ్యాన్ ఏరియా అంటాం. ఓకే. దానిలో 2 ఉంటారు నెట్ మ్యాన్స్. వాళ్ళు ఏంటంటే మనం వాలీబాల్ కొట్టినట్టు కట్ కొట్టచ్చు, కానీ హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకోదు, ఇలాగ ఓపెన్ చేసి కొట్టాలి. వాళ్ళు డ్రాప్ వేసుకోవచ్చు, కట్ కొట్టచ్చు, పవర్ కట్ కొట్టచ్చు. అంటే అపోనెంట్ నుంచి బాల్ వస్తుంది కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగా ఆడాలి. వాలీబాల్ అంటే మనం సెట్ చేసుకుంటాం, మనమే కొడతాం కాబట్టి మనం ప్రతిదీ అటాక్ కొట్టచ్చు, అది కొట్టచ్చు. కానీ అన్ని నుంచి వచ్చే బాల్ మనకి ఆపోనెంట్ నుంచి వస్తుంది, వాడు మనకి ఫేవర్గా వేయడు బాల్. దాన్ని చూసుకొని ఆడడం నెట్ మ్యాన్ చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. నువ్వు స్టార్టింగ్ లో అన్నట్టు ఇది ఒక పాస్ లోనే పంపించాలి అనేసి అన్నావు కదా, అంటే డైరెక్ట్ రావడమే ఇంకా ఎలానో పెట్టినావు కదా, ఇలా కొట్టడమే ఇంకా కొట్టడమే. ఓకే. అది అంటే మనకు వాలీబాల్ లాగా స్మాష్ సర్వీస్ ఉండదు, స్మాష్ సర్వీస్ ఉండదు, అండర్ఆర్మ్ సర్వీస్ ఉంటుంది. ఓకే. రైట్ సైడ్ కార్నర్ కి 3x3 బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ బాక్స్ లో నుంచి అండర్ఆర్మ్ సర్వీస్ చేయాలి. షోల్డర్ ఎబోవ్ నుంచి చేయకూడదు, ఈ లెవెల్ వరకు నుంచి చేయొచ్చు. ఓకే. అప్పుడు మనకి షూట్ తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఫస్ట్ పాస్ వరకు ఎగ్జామ్షన్ అన్న, పవర్ ఉండదు, అండర్ఆర్మ్ కూడా హైట్ ల్యాప్ అవసరం లేదు. ఫస్ట్ పాస్ అంటారు దాన్ని. దాన్ని మామూలుగా ట్యాప్ చేసుకోవచ్చు, అండర్ఆర్మ్ ఇలాగా ఇలా తోసేయచ్చు హైట్ ల్యాప్ అయినా. సెకండ్ పాస్ నుంచి మనకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం షూట్, నేను ఫస్ట్ పాస్ తీసుకొని షూట్ కొట్టాను, అవతల వాడికి ఏంటంటే హైట్ ఉందనుకో బాల్, వాడు వెంటనే పవర్ షూట్ చేసేయచ్చు. వాడు రిథంలో ఉంటే పవర్ షూట్ చేసేయచ్చు, లేదు అతనికి కుదరదు పవర్ షూట్ చేయడానికి, ఖచ్చితంగా అండర్ఆర్మ్ ఆడాల్సింది. అండర్ఆర్మ్ హైట్ లేపాలి, ఇంకా అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యిద్ది. మనకి డిఫెన్స్ 3 ఉంటాయి, అటాక్కి ఒకటే, షూట్ కొట్టాలి, పవర్ కొట్టాలి. డిఫెన్స్ 3 ఉంటాయి. ఒకటి అండర్ఆర్మ్ డిఫెన్స్ ఉంటుంది, హైట్ లేపాలి. సింగిల్ హ్యాండ్ డిఫెన్స్ ఉంటుంది, అది హైట్ అవసరం లేదు. మనకి ముందుకు వచ్చేస్తాయి కదా కొన్ని బాల్, జంప్ షూట్స్ ఉంటాయి అన్న, వాలీబాల్ లాగా జంప్ చేసి కొడతారు. అది కూడా సింగిల్ గానే సింగిల్ గానే కొట్టాలి. అసలు వాలీబాల్ కొట్టినట్టు వచ్చేస్తుంది, అంత జంప్ కొడతారు. ఓకే. ఆ బాల్స్ ఏంటంటే మనకు కుదరదు అండర్ఆర్మ్ తీయడానికి, ఫ్లెక్సిబుల్గా ఉండవు, దాన్ని సింగిల్ హ్యాండ్ పెట్టుకుంటారు. ఇక్కడ వరకు టచ్ అయ్యింది, అది హైట్ అవసరం లేదు, జస్ట్ కోర్టులోకి వెళ్తే చాలు. ఇంకోటి హెడ్ డిఫెన్స్ ఉంటుంది, అంత పవర్ కొట్టింది హెడ్ డిఫెన్స్ తీయచ్చు, అది తీయచ్చు. మనకు అలవాటు ఉంటే తీయచ్చు. కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద తగిలితే మనం కరెక్ట్గా పెడితే కరెక్ట్గా వెళ్తుంది. అబ్బా, అంటే ఫస్ట్ లో తగులుతుంది బాగా, అలవాటు అయిపోయి ఉండదు కదా, ఇంకా ఆడచ్చు. నేను ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఏ యాంగిల్ అయినా కొడతా, నువ్వు ఇట్లా కూడా పెడతా. ఆ బాల్ బట్టి, ఆ బాల్ ఇటు క్రాస్ అవుతుంది అనుకోండి, ఇలా పెడతా, ఇక్కడ కరెక్ట్ కోర్టులోకి వెళ్ళేలాగా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు సాధారణంగా వాలీబాల్లో స్పైకర్స్ అని, సెట్టర్స్ అని, స్పైకర్స్ అని ఉంటారు. అసలు మీ షూటింగ్ బాల్లో ఎలా పిలుస్తారు మిమ్మల్ని? అసలు డిఫెన్స్, షూటర్స్, నెట్ మ్యాన్స్ 3 ఉంటారు. నెట్ మ్యాన్స్. ఓకే. నెట్ మ్యాన్స్ 2, షూటర్స్ ఉండొచ్చు 2, 3 ఉండొచ్చు. అంటే ఇంకా మొత్తం అందరూ షూటర్ ఆడక్కర్లేదు, 2 ఉన్నా కానీ, ఎందుకంటే అండర్ఆర్మ్ హైట్ వస్తుంది కాబట్టి దానికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మాక్సిమం 2 ఉంటారు, మెయిన్ షూటర్స్ 2 ఉంటారు, ఒకడు వాళ్ళకి సపోర్ట్ షూటర్ ఉంటారు, 2 అయితే ఖచ్చితంగా డిఫెన్స్ ఉంటారు, బ్యాక్ సైడ్ డిఫెన్స్. వాళ్ళు షూట్ మాక్సిమం టచ్ చేయరు, ఓన్లీ ఫస్ట్ పాస్ వరకు టచ్ చేస్తారు. ఇంకా మొత్తం వాళ్ళ డిఫెన్స్ పర్ఫెక్షన్ అనమాట. డిఫెన్స్ అంటే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా తీయాలి. షూట్ మాత్రం 2 కొట్టినా అటు నుంచి షూట్ కొడతారు కదా, అప్పుడు మనం డిఫెన్స్ తీయాలి కదా. బ్యాక్ జోన్ ఉన్న 5 మెంబర్స్ డిఫెన్స్ తీయాలి. ఓకే. అయితే అనేది నేను విన్నది ఏంటంటే, ఒక నేషనల్ మీట్లో నీకు వార్నింగ్ ఇచ్చి ఒక 2 minutes కూర్చోబెట్టారు. అసలు ఏంటిది అది, ఎందుకు ఇచ్చారు వార్నింగ్ మాకు తెలియాలి. బేసిక్గా మాది లెగ్ పాస్ అనేది ఉండదన్న, దీంట్లో లెగ్ పాస్ అనేది అసలు ఉండదు. సో మన నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, దీని బాగా అటువైపు డెవలప్మెంట్ కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన గేమ్ ఇది. అసలు షూటింగ్ బాల్ అంటే నార్త్ వాళ్ళు అనేది తీసుకొచ్చిన గేమ్. సో బాల్కి సర్టెన్ రెస్పెక్ట్ అనేది ఇస్తారన్న వాళ్ళు. ఓకే. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. లెగ్ పాస్ లేదు కాబట్టి వాళ్ళు లెగ్తో టచ్ చేయకూడదు అనే ఒక రూల్, అదొక గేమ్ రూల్ అనుకోండి. ఇంకా అలాగా వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు, అదొక రూల్ అన్నట్టు, టచ్ చేయకూడదు అని వాళ్ళు. నాకు యాక్చువల్లీ తెలియదు అది. ఫస్ట్ సౌత్ జోన్ ఆడుతున్నాం అప్పుడు, నార్త్ నుంచి రెఫరీస్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేస్తున్నారు, అంతా బాగా. బేసిక్గా మనం బాల్ వాళ్ళు పాస్ పోయినప్పుడు అటు నుంచి ఇటు బాల్ ఇచ్చినప్పుడు మనం స్టైల్గా ఫుట్బాల్ ఇలా అన్నట్టు కాలుతో తీసుకున్నాం, అలా తీసుకున్నా. ఆయన 2 నిమిషాలు బయట నుంచి పెట్టాడు, నాకు అర్థం కాలేదు ఎందుకు నించోబెట్టాడు. అప్పుడు మా ఏపీ కెప్టెన్ అన్న హిందీ వచ్చి ఆయనకి, నాకు హిందీ రాదు, ఆయన చెప్పాడు
ఇలా బాల్ని లెగ్తో టచ్ చేయకూడదు, వాళ్ళు చాలా డెడికేటెడ్గా చూసుకుంటారు ఆ బాల్ కానీ ఆ లెగ్ పాస్ అనేది ఉండదు కాబట్టి, సో ఆ టచ్ చేయబాక ఇంకెప్పుడన్నా. ఓకే. ఓకే సార్, ఇంకెప్పుడు టచ్ చేయండి సార్. అసలు ఇందులో ఉంటాయా ఫుట్బాల్ లాగా వార్నింగ్స్ అండ్ రెడ్ కార్డ్స్ ఇలా ఉంటాయి ఏమన్నా? ఉంటాయి ఉంటాయి. 2 కార్డ్స్ ఉంటాయి, ఎల్లో అండ్ రెడ్ కార్డ్ ఉంటుంది. ఎల్లోకి ఏమో నార్మల్ వార్నింగ్ కార్డు, అంటే బాల్ని మనం అగ్రెసివ్ అవుతాం కదా గేమ్లో ఆడినప్పుడు. ఇప్పుడు ఎప్పుడైనా మన షాట్ మిస్ అయినప్పుడు బాల్ని ఇలా గట్టిగా నేలకేసి కొట్టడం కానీ, ఇందాక చెప్పినట్టు లెగ్ పాస్ అలా వేయడం కానీ, అప్పుడు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఎల్లో కార్డ్ 2 టైమ్స్ పడతారు అనుకుంటున్నా నాకు తెలిసి. ఒకసారి వార్నింగ్ ఇస్తారు, ఒకసారి బయట నుంచి పడతారు. రెడ్ కార్డ్ అయితే టోటల్గా ఎలిమినేట్ చేస్తారు, ఇంకా ఆ గేమ్ వరకు ఆడకూడదు అది ప్లేయర్. రైట్, సేమ్ యాజ్ ఫుట్బాల్ ఎలా చూపిస్తారు సేమ్ అలాగే. ఫుట్బాల్లో 3 కార్డ్స్ ఉంటాయి, గ్రీన్, ఎల్లో సంథింగ్, నాకు అంత రెడ్ ఐడియా లేదు. గ్రీన్ రెడ్ ఉంటుంది. దీనిలో 2 కార్డ్స్. ఓకే. అండ్ ఎలా నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? ఎందుకంటే యూజువల్గా ఈ మధ్యన పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వెల్ నోన్ గేమ్ లాంటి, అంటే క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, లేదా షటిల్ కానీ, బ్యాడ్మింటన్, ఈ గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరికీ తెలియని స్పోర్ట్ షూటింగ్ బాల్ అనేది, నువ్వు నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియదు షూటింగ్ బాల్ అనే ఒక స్పోర్ట్ ఇండియాలో ఉంది, అది ఇండియా గేమ్ అనేసి నాకు తెలియదు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది దానికి? మా ఫ్యామిలీ ఎప్పుడు స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్. మా డాడీ షటిల్ ప్లేయర్, చాలా సపోర్టివ్గా ఉంటారు గేమ్స్ అనగానే. ఇప్పుడు అది ఏం గేమ్ అసలు ఎందుకు ఉంది అని అడగరు. ఇప్పుడు వెళ్తున్నాను ఆడుకోవడానికి అనగానే వెళ్ళి అంటారు, అసలు ఏం అనేవాళ్ళు కాదు. ఇలాగ నేను షూటింగ్ బాల్కి వెళ్తున్నాను, అసలు అది కొంతమంది తెలియని గేమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు రెజ్లింగ్ అనేది కొంచెం చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, అవి ఎక్కువ పబ్లిసిటీ లేకపోతే ఇంకా వాళ్ళకి తెలియనట్టే పేరెంట్స్కి. ఇప్పుడు క్రికెట్ షటిల్ అనగానే అందరికీ తెలుస్తుంది, వెళ్తున్నా అందరూ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తారు. నేను వాలీబాల్ అంటే వెళ్ళమంటారు, షూటింగ్ బాల్ అంటే అసలు ఎందుకు అది అని అడుగుతున్నారు. ఈ మధ్య నేను కూడా ఫేస్ చేశాను, యాజ్ ఏ సబ్ జూనియర్ కోచ్గా నేను ఫేస్ చేశాను. కొంతమంది ఇప్పుడు సెలక్షన్స్కి వస్తారు, స్కూల్ తరపున వస్తారు మా దగ్గరికి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయినాక వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాలి, షూటింగ్ బాలా ఇంకేమది అని మాట్లాడతారు. ఎప్పుడు మా డాడీ అలా మాట్లాడలేదు, అడగలేదు. ఆడుతున్నారు కదా ఆడనే అని చెప్పి వదిలేశారు. ఎప్పుడు అడిగినా రిజిస్ట్రేషన్ ఫీజెస్, ఎప్పుడు అడిగినా ఎందుకు అవసరమా అని కూడా ఎప్పుడు అడగల. ఎన్నేళ్ళ నుంచి ఓడిపోతున్నాం మేము, సంవత్సరాల తరబడి ఓడిపోయాం, అయినా కూడా అడగల. ఎందుకు ఆపేయచ్చు కదా, ఓడిపోతారు కానీ ఎప్పుడు అనలా. ఈసారి ఆడండి గెలుస్తారు. అసలు ఆ గేమ్ గురించి ఎప్పుడు జడ్జ్ చేయలేదు. ఫస్ట్లో మాకు రికగ్నైజేషన్ కూడా లేదు ఏపీలో, అప్పుడు కూడా జడ్జ్ చేయలేదు. ఓకే, ఫస్ట్ నుంచి ఉన్నా నేను గేమ్లో. మధ్యలో చాలా మందిని చూసా, పేరెంట్స్ వద్దన్నం వల్ల ఆగిపోవడం కానీ, నేను వెళ్ళిపోతున్నాను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను, నేను ఆడను, అయ్యే గేమ్ ఎందుకు వద్దు అని వెళ్ళిపోయాను చాలామంది చూసా. కానీ ఎప్పుడు మా డాడీ అలాగా డిసప్పాయింట్మెంట్గా అయితే మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఈ వాళ్ళు ఎవరైనా గ్రౌండ్కి వచ్చేటప్పుడు పని ఉందని రాకుండా కొంతమంది ఆగిపోతారు. నాకు సాయంత్రం పూట వదిలేస్తారు నన్ను 2 అవర్స్, 4 నుంచి 6-6:30 వరకు. అసలు నన్ను పట్టించుకోరు, అంటే ఇంకా పనులు కానీ అలాంటివి ఏం చెప్పరు. ఒక డైలీ రొటీన్ లాగా ఆ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, కనీసం ఫోన్ చేయాలన్నా కూడా ఆ గ్రౌండ్లో ఉంటాడులే, ఫోన్ చేయి అవసరం తర్వాత చేద్దాం అన్నట్టు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా సార్తో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రతిదీ కనుక్కుంటారు నా గురించి, ఎంక్వైరీ చేస్తారు, ఎలా ఉంటున్నాడు, ఆడుతున్నాడా లేకపోతే ఏమన్నా ఉంటాయి కదా పిల్లలు వేసే తప్పులు ఏమన్నా చేస్తున్నాడా అని అడుగుతూనే ఉంటారు, కనుక్కుంటూ ఉంటారు, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ మా సార్ ఎంత సపోర్ట్ చేస్తారో మా డాడీ కూడా అంతే సపోర్ట్ చేస్తారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అయితే అనీత్, యూజువల్గా క్రికెట్ తీసుకో లేదా మిగతా ఏ స్పోర్ట్ అని తీసుకో, ఒక ఏజ్ కేటగిరీ నుంచి దీనికి సెలక్షన్ ట్రయల్స్ అని ఉంటాయి స్పోర్ట్స్కి. లైక్ అండర్-12 నుంచో, అండర్-14 ఏజ్ కేటగిరీ, అండర్-16, అండర్-19 ఇట్లా. షూటింగ్ బాల్కి ఇలా ఏజ్ కేటగిరీస్ ఉంటాయా ఉండవా? ఉంటాయి అన్న. అండర్-17 ఉంటుంది, అండర్-19 ఉంటుంది, సీనియర్ కేటగిరీ ఉంటుంది. అండర్-17 సబ్ జూనియర్ కేటగిరీ అండి, సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండర్-19 వచ్చేసరికి జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సీనియర్ మెన్కి కేటగిరీ అనేది ఏమి ఉండదు, అది ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఏ ఏజ్ వాళ్ళని ఆడుకోవాలి. అంటే మనకి ఓల్డ్ మ్యాన్ కూడా ఆడొచ్చు, రైట్, ఆయనకి ఫిట్నెస్ ఉంటే. అట్లీస్ట్ సర్వీస్ చేసేవాడన్నా ఉంటాడు కోర్టులో ఖచ్చితంగా, అతని ప్యాషన్ బట్టి. దీనికి ఈ టైం వరకు ఆడాలి, 40 years వరకు, 45 అని ఏమి ఉండదు, మన ప్యాషన్ బట్టే ఉంటుంది అంతా. అచ్చా, అసలు ఈ స్పోర్ట్ని నమ్ముకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుందా అనేసి అంటే ఎంతవరకు అని చెప్పచ్చు? ఉంటుంది అన్న, షూటింగ్ బాల్కి డెఫినెట్గా ఉంటుంది. అంటే సౌత్లో ఇంకా రాలేదు, అలాంటి స్కోప్ రాలేదు,
కానీ నార్త్లో ఏజ్ లిమిట్ బట్టి కూడా ఉంటుంది కదా అన్న, కొన్ని జాబ్స్ కానీ ఇలా రిక్రూట్ చేసుకున్నప్పుడు. నాతో పాటు నేను 23లోనే ఆడా, ఏషియన్ కప్ ఆడా. నాతో పాటు ఆడిన గర్ల్స్ టీం ఉండదు, ఉమెన్ టీం, వాళ్ళు 7 మెంబర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు నార్త్ స్టేట్ వాళ్ళు. నార్త్ స్టేట్ వాళ్ళు. ఓకే, తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. తెలంగాణ నుంచి 2 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి కలకత్తా సంథింగ్ హావిల్దార్ పోస్ట్ అని ఏదో వచ్చింది. దీని ఏంటంటే ఎగ్జామ్ ఉండదు కదా, చక్కగా వాళ్ళు వెళ్తారు, వాళ్ళ గేమ్ చూపించుకుంటారు, స్టేట్ సెక్రటరీ వస్తారు, వీళ్ళు స్కిల్ చూస్తారు, ఒక సెంటర్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి షూటింగ్ బాల్ అనగానే సర్టెన్ షూటింగ్ బాల్ సంబంధించిన వాళ్ళందరూ అక్కడే గ్యాదర్ అవుతారు, అందరిని ఆడిస్తారు. స్టేట్ సెక్రటరీ అని చెప్తారు, ఓకే తిను ప్లేయర్ అని. వాళ్ళు అది చేయాలి కదా, శాంక్షన్ చేయాలి కదా ప్లేయర్ని, అలాగా. అప్పుడు మనకి చక్కగా స్కోప్ ఉండదు. కానీ మెన్ అనే వాళ్ళకి ఇంకా జాబ్ రాలా. నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ ఎవరు కొట్టారంటే గోవా షూటింగ్ మాల్ సెక్రటరీ ఉంటారు. ఆయన చెప్పడం అంటే ఆయన గురించి చెప్పుకోవడం ఏంటంటే, షూటింగ్ బాల్, ఓవరాల్ షూటింగ్ బాల్ ఇన్ని ఇయర్స్ నుంచి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టింది ఆయనే. షూటింగ్ బాల్ స్పోర్ట్ ఎంచుకున్న అతనికి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టింది ఆయన. రైట్. తర్వాత ఈ గర్ల్స్కి వచ్చింది, ఢిల్లీ వాళ్ళకి, హర్యానా, ఉత్తరప్రదేశ్, వీళ్ళందరికీ వచ్చింది. వాళ్ళు ఏంటంటే నేషనల్లో మెడల్ ఉంటుంది, దాంతోపాటు ఇంటర్నేషనల్లో మెడల్ ఉంటుంది. సో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఇప్పుడు నాకు మెడల్ లేకపోతే అసలు నాకు ఏ ప్రయారిటీ ఉండదు, జస్ట్ పార్టిసిపేషన్ అయితే. నేషనల్లో పార్టిసిపేషను, ఇంటర్నేషనల్ అన్నా కూడా పార్టిసిపేషన్ ఉంటే అసలు వాల్యూ లేదు. అట్లీస్ట్ నాకు ఇంటర్నేషనల్లో మెడల్ ఉంటే నేషనల్ పార్టిసిపేషన్ సెకండరీ, అది ఇంటర్నేషనల్లో మెడల్ ఉంటే అది ఒక మెరిట్ కింద వచ్చింది. నేషనల్ అనేది జస్ట్ బ్యాకప్ ఒకటే. రైట్, అంతే. ఇప్పుడు ఇంతకీ నువ్వు ఎన్ని ఆడావు ఇంటర్నేషనల్స్? అండ్ 2 ఇంటర్నేషనల్స్ ఆడాను. 2 ఇంటర్నేషనల్. ఏషియన్ కప్ ఆడా, ఫస్ట్ ఏషియన్, ఆంధ్ర నుంచి ఫస్ట్ ఆడింది నేనే. ఇప్పుడు ఇది ఇండియన్ స్పోర్ట్ కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటున్నావు, మిగతా కంట్రీస్ వస్తాయా లేదంటే లిమిటెడ్ గానే ఉంటారా? ఫస్ట్ లో వచ్చినప్పుడు 6 నుంచి 7 వరకు వచ్చినాయి. రీసెంట్ గా ఫిబ్రవరి జరిగిన వరల్డ్ కప్ లో, సెకండ్ వరల్డ్ కప్ అది, అందులో 12 వరకు వచ్చినాయి. అచ్చా, ఏ కంట్రీస్? మనకి శ్రీలంక వచ్చింది, స్వీడన్ వచ్చింది, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, మన సౌత్ ఏషియన్ నుంచి కూడా వచ్చినాయి, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, ఇలా అన్నీ వచ్చినాయి. పాకిస్తాన్ తప్ప అన్ని వచ్చినాయి, గెలవలేదు. ఇంతకీ ఇంటర్నేషనల్లో ఏ ప్లేస్ లో ఉంది మన ఇండియా? ఇంతకీ రన్నర్ అయిందన్న. ఏది లాస్ట్ ఇయర్ రన్నర్స్? ఈ ఇయర్ రన్నర్స్ అయింది. అచ్చా, సెకండ్ వరల్డ్ కప్ లో. అబ్బో, చెప్పాను కదా కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఫస్ట్ లో వచ్చింది ఫస్ట్ ఏషియన్, ఫస్ట్ వరల్డ్ కప్, సెకండ్ ఏషియన్, ఇండియా గోల్డ్. అసలు ఇండియన్ స్పోర్ట్ ఇండియా గోల్డ్. సెకండ్ వరల్డ్ కప్కి వచ్చేసరికి రన్నర్స్ కెనడా వాళ్ళు దుమ్ము దులిపేశారు నిజంగా. అంటే వీళ్ళు అసలు ఏది ఓడిపోలా, 1 సైడెడ్ కొట్టుకుని వచ్చారు. అక్కడ ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ మ్యాచ్ కెనడాతోనే పడింది, ఇండియా వర్సెస్ కెనడా. అయిపోయింది, ఇండియా కొట్టేసింది, పూల్ మ్యాచెస్లో కొట్టేసింది. ఫైనల్ మళ్ళీ కెనడాతో వచ్చింది, అంతా బాగానే ఉంది. నన్ను దింపలేదు ఫైనల్లో. పెద్దోళ్ళు ఉన్నారు కదా, పెద్ద సార్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఎలా వచ్చిందంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు. నా ఏజ్ వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఈజీగా 35-50 ఉంటాయి, 2 ఉన్నారు. వాళ్ళకి ప్రయారిటీ ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. 31 వాడికి కూడా ఉంటుంది నాకన్నా ప్రయారిటీ. వాళ్ళందరూ ఆడారు, ఫస్ట్ సెట్ గెలిచేశారు, అయిపోయింది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సంథింగ్ మయన్మార్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు గర్ల్స్ కప్పు కొట్టారు. వాళ్ళకి ఫ్లైట్ టైం అయిపోతుందంటే ఈలోపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టి మా మ్యాచ్ ఆపారు. అట్లా లైవ్ వెళ్ళాలి కదా అండి. ఈ సెకండ్ సెట్ పోయింది, థర్డ్ సెట్ దాకా వచ్చారు. అంటే 3 సెట్లు ఉంటాయి. 3 సెట్లు ఉంటాయి. పాయింట్స్ ఎలాగా? 21 పాయింట్స్, నార్మల్ వాలీబాల్ లాగా. ఓకే, 21 3 సెట్లు. అంతే. ఓకే, అంటే థర్డ్ సెట్ మనం టైం బట్టి 15 ఆడిపించుకోవచ్చు, లేకపోతే 21 ఆడిపించుకోవచ్చు. అచ్చా, టైం లిమిట్ ఉంటుంది. అంటే మనకి టోర్నమెంట్ టైం బట్టి, కొంతమంది 2 days టోర్నమెంట్ 3 days పెట్టుకుంటారు కదా. 3 days పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే 21 పాయింట్స్కి 3 sets లాగిస్తారు. 2 days పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వచ్చే టీమ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి థర్డ్ సెట్ అంటే లేట్ కదా అప్పటికే, 15 పాయింట్స్కి పెట్టించేసుకుంటారు. ఓకే, నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నువ్వు శాప్ చైర్మన్ కూడా కలిసినట్టు తెలిసింది. అసలు ఏమన్నారు అసలు శాప్ చైర్మన్? సార్ అయితే షాక్ అయ్యారు ఫస్ట్ థింగ్. షూటింగ్ బాల్ అంటే ఆయనకి తెలుసు, ఇంత ఏపీలో ఇండియా లెవెల్ ఆడే ప్లేయర్ ఉన్నారని తెలియదు ఆయనకి. చూసి అవునా ఎక్కడ ప్రాక్టీస్ అది ఇది అని అడిగారు. లేదు సార్, అక్కడక్కడ చేస్తూ ఉంటాం ప్రాక్టీస్,
మన ఏపీ నుంచి ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అసలు మన విజయవాడలోనే ఉన్నారు. ఒక 30 మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్. హ్మ్. ఇలాగ వాళ్ళందరికి స్కోప్ లేదు అని అలా అడిగితే, డెఫినెట్‌గా నేను హెల్ప్ చేస్తాను మీకు. రీసెంట్‌గానే రికగ్నైజేషన్ ఇచ్చారు హ్మ్. గవర్నమెంట్ వాళ్ళు. సో, డీఎస్సీలో సార్ కూడా చెప్పారు. హ్మ్. ప్రతి డీఎస్సీలో షూటింగ్ బాల్ కోర్ట్ ఉంటదని చెప్పి. ఆహ్, జరిగితే హోప్ దానికి ఆల్ గుడ్. మీ ఆల్ అందరికీ కూడా ఆడినోళ్ళందరికీ కూడా లైఫ్ ఉంటది. లైఫ్ ఉంటది. హ్మ్. ఇంకా సబ్ జూనియర్స్ గానీ, జూనియర్స్ గానీ వాళ్ళకి గూడా తొందరగా పరిచయం అవుతది. హ్మ్. ఈ గేమ్ ఎంత తొందరగా పిల్లల్లోకి ఎక్కిస్తే అంత మంచిది. హ్మ్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నొప్పులొస్తాయని ఆడరు. చిన్న పిల్లలకి అలాంటి మైండ్ సెట్ ఉండదు. అవును. వాళ్ళెప్పుడు నేర్చుకుందాం అనే తపనలోనే ఉంటారు. ఇప్పుడు సబ్ జూనియర్స్ 14, 15 ఇయర్స్ వాళ్ళు హ్మ్. ఈ గేమ్ ఆడదాం అంటే నాతో పాటు గ్రౌండ్‌లో చూసి నేనేంటంటే వాళ్ళ కోసం అని చెప్పి వుమెన్ బాల్ తీసుకొనొస్తా. హ్మ్. హ్మ్. చూసి నేను ఆడతానన్నా వాలీబాలా అని వస్తారు. వాళ్ళకి ఆడేసానంటే వాళ్ళు నొప్పులు అని చెప్పరాళ్ళు. హ్మ్. ఆడేస్తారు. అంటే వాళ్ళకి అంత ఉండదు. అదే. ఆళ్ళకి ఎంత నొప్పొచ్చినా గానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఆ నొప్పిని తినేస్తది. హ్మ్. హ్మ్. ఆళ్ళలా నేర్చుకుంటారు. ఎంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిది గేమ్ ఇది. అవును. మంచి లైఫ్ ఉంటది. రైట్. అయితే నువ్వు ఎంతమందిని ట్రైన్ చేస్తున్నావు ఇప్పుడు ప్రెజెంట్? నేను ఒక 10-15 మెంబర్స్‌ని ట్రైన్ చేస్తున్నానన్న. ఓకే. మా ఇంటి దగ్గరలో గ్రౌండ్ ఉంటది. సంథింగ్ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్ ఐడియా ఉంటది. అక్కడ రైల్వే గ్రౌండ్ అని ఒక హ్మ్. గ్రౌండ్ ఉంటది. యాక్చువల్‌గా అక్కడ రైల్వేస్ వాళ్ళు ఆడుకోవాలి. ఆ హ్మ్. చుట్టూతా క్వార్టర్స్ రైల్వే వాళ్ళు, ఏఎల్‌పీ వాళ్ళు, ఎల్‌పీ వాళ్ళందరికీ. అందులో మేమెళ్ళి వాలీబాల్ ఆడతారాళ్ళు ఆ గ్రౌండ్‌లో. యాక్చువల్‌గా వాలీబాల్ గ్రౌండ్. హ్మ్. రైల్వే వాళ్ళు వాళ్ళందరూ ఆడతారు. అక్కడ నేను ప్రాక్టీస్ చేపిస్తా ఉంటా. మార్నింగ్ తక్కువ మందొస్తారు. ఈవినింగ్ కొంచెం ఎక్కువ మందొస్తారు. ఇంకా వాలీబాల్ కూడా ఆడాలి వాళ్ళతో తప్పనిసరిగా. ఓకే. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసి హ్మ్. యాక్చువల్‌గా అది మా ఓన్ గ్రౌండ్ కాదు కాబట్టి, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసి స్లోగా వాలీబాల్ ఆడి, అలాగా మా గేమ్‌ను అక్కడ వాళ్ళు 5:30 అరౌండ్ 5:30 నుంచి 7 వరకు ఆడతారు. నేనేంటి 3:30కే రెడీ అయిపోవాలి నేను. హ్మ్. ఎండ. అండ్ మా అదృష్టం ఏంటంటే కొంచెం చెట్టుంటది కోర్ట్‌కి. హ్మ్. ఎండ రాదు. 3:30-5:30 మాది. ఓకే. ఇంకా 5:30కి వాళ్ళు రాంగానే ఆపేయాలి. హ్మ్. హ్మ్. ఇంక వాళ్ళతో పాటు ఇంక వాలీబాల్ ఆడాలి. తప్పదు. మళ్ళీ వాళ్ళతో ఆడకపోతే అంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారన్న. హ్మ్. హ్మ్. ఇంటి దగ్గరున్నోళ్ళు, అన్నోళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళతో గూడా ఇంకా అలవాటయిపోయింది నాకు. ఇంక వాళ్ళకి గూడా నేను నేర్పించా. కానీ ఆడరు. భయపడతారాళ్ళు. అదే. పెద్దోళ్ళు కదా! ఓహో! అవునవును. బాల్ ఎంత గట్టిగా ఉంది అంటేనే ఆళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా మాది ఇప్పుడు మ్యాచెస్ ఆడుతా ఉంటాం. హ్మ్. మేము ఇప్పుడు ఎన్టీఆర్ కదా! ఎన్టీఆర్, కృష్ణ వాళ్ళు ఒక ఆదివారం అలా కలుసుకొని ఆడతాం. ఓకే. ఎప్పుడైనా లేట్ అయినా గానీ సపోర్టివ్‌గా ఉంటారు. కొంచెం హ్మ్. వాళ్ళు వెయిట్ చేస్తారు మా కోసం. ఆళ్ళ గ్రౌండ్ అయినప్పటికీ మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. అది. వాళ్ళకి చాలా థాంక్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఇంకా వాళ్ళు గనుక వద్దనుంటే నాకు ఆళ్ళ గ్రౌండ్ ఉండేది కాదు. హ్మ్. హ్మ్. అసలు గ్రౌండ్ ఉండేది కాదు. హ్మ్. హ్మ్. అది సింగనగర్ స్టేడియం కూడా మార్చేశారు. అది హ్మ్. కోర్ట్ అయన్నీ తీసేశారు. వాళ్ళకి చాలా థాంక్స్ చెప్పుకోవచ్చు. హ్మ్. వాళ్ళకి, మా సార్‌కి వీళ్ళంతా చాలా సపోర్టివ్‌గా ఉండబట్టే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఇలా ఉన్నా. అయితే హనీత్ ఒక చిన్న డౌట్ ఏంటిదంటే, హ్మ్. సాధారణంగా ఒక స్పోర్ట్‌ని మనం ఎంచుకున్నామంటే, మనకొక రోల్ మోడల్ అనేది ఉంటది. ఏదో అవును. ఒక స్పోర్ట్. హ్మ్. ఇప్పుడు 'సచిన్' తీసుకొని క్రికెటర్ అవ్వాలని రూల్ లేదు. అవును. ఆయన నెవర్ గివ్ అప్, అవును. ఆయన కాంట్రిబ్యూషన్ ఇవన్నీ తీసుకొని నేను కూడా ఆయనలాగా ఇన్‌స్పైర్ అయ్యి ఈ స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ ఇద్దాము అనేసి ఉంటది కదా! సో, అవునవును. అలాగా నీకు ఎవరు ఐడియల్ ఉన్నారు? ఎవరు రోల్ మోడల్ ఉన్నారు? నాకు ధోని అన్న. హ్మ్. ధోని నాకు చాలా రోల్ మోడల్ ఆయన. హ్మ్. ఆయన కన్సిస్టెన్సీ నాకు చాలా ఇష్టం. ఏదైనా స్పోర్ట్స్‌లో గాని. అతనున్న ఎప్పుడైనా ఫెయిల్యూర్‌లో కూడా అతనిచ్చే కమ్‌బ్యాక్ నాకు చాలా ఇష్టం. గేమ్‌లో కూల్‌నెస్ కానీ, హ్మ్. ఏ గేమ్‌లో అయినా నాకు అంటే ఈ క్రికెట్ పర్స్పెక్టివ్‌లో చెప్పట్లేదు. యాక్చువల్ నాకు క్రికెట్ చూడడం కూడా రాదు. హ్మ్. ఆయన ప్లే చేసే విధానం గాని, ఆయన కెప్టెన్సీ గాని, ఆయన కూల్‌నెస్ కానీ, అంటే హ్మ్. ఒక ప్లేయర్‌కి ఉండాల్సిన క్వాలిటీ, డిసిప్లిన్ అది ఆయనలో చూశాను. హ్మ్. నేను. ఆయనంటే నాకిష్టం. అచ్చా! ఆయన ఆడితే చూస్తా. లేదంటే చూడను. తక్కువ హ్మ్. చూడడం హ్మ్. గూడా. ఆయన గేమ్ ప్లే గూడా ఇష్టం నాకు చాలా బాగా ఇష్టం. మనకి ఇప్పుడు గేమ్ మనకు తెలియక్కర్లా. అతను ఆడే విధానం బట్టి ప్లేయర్‌ని అప్రిషియేట్ చేస్తే చాలు గదా! అవును. గేమ్ ఏదైనప్పటికీ ప్లేయర్‌ని అప్రిషియేట్ చేస్తే చాలు నాకు. హ్మ్. హ్మ్. అది చాలా ఇష్టం నాకు. అచ్చా! నచ్చింది. అండ్ ఫైనల్‌గా ఈ స్పోర్ట్‌ని నీ పోడ్‌కాస్ట్ చూసి ఈ స్పోర్ట్‌ని ఎంచుకొని ఈ స్పోర్ట్‌లోకొద్దాం అనుకున్న యంగ్ ప్లేయర్స్‌కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఎప్పుడైనా గానీ నిరాశ పడకూడదు హ్మ్. గేమ్‌లో అనేది.
ఓడిపోయినా గెలిచినా కానీ ఎవరన్నా మాట వినకూడదు. మనకంటూ ఒక డెసిషన్ ఉండాలన్న. ఇప్పుడు నేను ఇది ఆడాలనుకుంటున్నాను, ఆడతాను. చెప్తారు, అందరూ చెప్తారు. నువ్వు గెలవనంత వరకు చెప్తానే ఉంటారు హ్మ్. అందరూ. ఎందుకు, ఎందుకు, ఎందుకు? ఇప్పుడు అందరూ సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి స్పోర్ట్స్‌కి అసలు ప్రియారిటీ ఇవ్వట్లేదు హ్మ్. హ్మ్. ఎవరు కూడా. చాలామంది చుట్టాలు గానీ వీళ్ళందరూ మనం సక్సెస్ అవ్వక ముందు మాటలన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. అవును. అయన్నీ పట్టించుకోకూడదు. ఫస్ట్ థింగ్. నీకనిపించింది చెయ్యాలి. హ్మ్. చేసి దాంట్లో నువ్వేంటో నిరూపించుకోవాలి. రైట్. అదే చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అనిత్. అంటే ఇలాంటి స్పోర్ట్‌ని మనం లైమ్‌లైట్‌లో తీసుకురావడానికి ఈరోజు నేను పోడ్‌కాస్ట్ చేయడం జరిగింది. అండ్ మేము అడిగిన వెంటనే నువ్వు పోడ్‌కాస్ట్ వచ్చినందుకు వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ. థాంక్స్ అన్న. అండ్ ఇక్కడితో ఆగకుండా ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ సంపాదించాలి నువ్వు. యాహ్! అండ్ అన్న. మమ్మల్ని అయితే మర్చిపోవద్దు. థాంక్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మర్చిపోలేను. నన్ను థ్యాంక్ ఇంత యూ. సపోర్ట్ చేసినందుకు. యాక్చువల్‌గా ఎవరు కన్సిడర్ అవ్వలేదు. మీరు కన్సిడర్ అయ్యారు. థ్యాంక్ యూ. నాకు తెలిసి షూటింగ్ బాల్ మీద ఫస్ట్ పోడ్‌కాస్ట్ ఇదే. అసలు ఇంటర్వ్యూయే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. థాంక్ మా యూ. సార్ వాళ్ళకి అందరికి. థ్యాంక్ యూ. విజయ్ సార్‌కి చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉన్నాను. మీ దాకా తీసుకొచ్చినప్పుడు సార్ నాకు నైట్ నుంచి ఫోన్లు, హ్మ్. హ్మ్. గైడెన్స్ హ్మ్. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి నైట్ నుంచి. థ్యాంక్స్ సో మచ్ అన్న. అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ అనంతర స్పోర్ట్స్. దట్స్ ఇట్. చూసారు కదా! హనీత్ ఈ స్పోర్ట్ గురించి మనకి తెలియని కొన్ని విషయాలన్నీ చెప్పాడు. అండ్ ఈ స్పోర్ట్ ఫ్యూచర్‌లో ఎక్కడి వరకు వెళ్ళబోతుందో అది కూడా మనకి చూపెట్టారు కాబట్టి, నెక్స్ట్ వీక్ ఇంకొక స్పోర్ట్ పర్సన్ అండ్ ఒక డిఫరెంట్ స్పోర్ట్‌ని తీసుకొస్తాను. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.